భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లను పురస్కరించుకొని కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలోని ఓల్డ్ డిపో నుండి గణేష్ టెంపుల్ ఏరియా, ఎంజీ రోడ్, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన సిపిఐ దేశ సమగ్రత సమైక్యత లక్ష్యంగా ముందుకు సాగిందని తెలిపారు. ఇంకా అరగంటలో ర్యాలీ స్టార్ట్ అయితే జిల్లా సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పైపు జెండాలు పట్టుకున్న వాళ్ళు ముందు 2 లైన్లు ముందు డీజే పక్కన భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ 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 వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశ గడ్డ మీద ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, భారతదేశ స్వతంత్ర సమరంలో, జాతీయోద్యమ పోరాటంలో, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేయడంలో, ఈ దేశ పారిశ్రామిక సాగునీటి రంగ అభివృద్ధిలో, దేశ ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఏ విధంగా ప్రధాన పాత్ర పోషించింది. 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశం ఈ మేరకైన అభివృద్ధి చెందుతున్న దేశ నిర్మాణంలో ఏ విధంగా ఇంకా అశేషమైన త్యాగాలు, వేల మంది విప్లవ వీర కిషోరాలు భారతదేశం యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం, ఈ దేశ నిర్మాణం కోసం తమ ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా భారతదేశ నిర్మాణం కోసం పనిచేశారు. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ల పాటు సజీవంగా ప్రజల మధ్యలో నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని సగౌరవంగా ప్రకటిస్తా ఉన్నాం. 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన అఖిల భారత స్థాయి ముగింపు 5 లక్షల మందితో బహిరంగ సభలు పోరాటానికి గడ్డైనటువంటి ఆదివాసీ, గిరిజన, దళిత, బలహీన వర్గాల ప్రజల పోరాట వేదికైన ఖమ్మంలో నిర్వహిస్తాము. 100 ఏళ్లలో కార్మిక వర్గం కోసం రైతాంగం, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు
ఈ దేశంలో ఉన్న సంబంధ వర్గాల కోసం పనిచేసిన రాజకీయ పార్టీ సిపిఐ ఇవాళ దేశంలో మత ఉన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని, ప్రజాస్వామికమైనటువంటి హక్కుల్ని కాపాడాలని, సంపదలో ఉన్నటువంటి అంతరాలను తొలగించి ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కావాలని, దానికి అంతిమంగా సోషలిజం మార్గమని నమ్మినటువంటి సిపిఐ ఏర్పడిన తర్వాతనే బాధ్యంగా కాలమొక్తనటువంటి బానిస సంస్కృతిని వినాలి. దున్నేవాడికే భూమి కావాలని నినాదం వచ్చింది. పనిచేసే వారికి తగిన కూలి నినాదం వచ్చింది. ఇవాళ కార్మిక వర్గమైన, ఉద్యోగులైన, రైతులు, యువకులు, న్యాయవాదులు, డాక్టర్లు, యాక్టర్లు సబ్బండ వర్గాలను ఐక్యం చేసి ఈ దేశ సాంస్కృతిక రంగంలో, ఈ దేశ ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంఘిక రంగంలో, కార్మిక రంగంలో, రైతు రంగంలో అనేక మార్పులని సిపిఐ తీసుకొచ్చింది. ఈ రోజు మన దేశంలో తీవ్రమైన అంతరాలు ఉన్నాయి. వీటన్నింటినీ సమపాలన తీసుకొచ్చి ఈ దేశంలో సామాజిక అసమానత లేని వ్యవస్థ నిర్మించేదాకా ఎర్రజెండా పోరాటది. 100 ఏళ్ల సందర్భంగా మేము కోరే ప్రతి ఒకటే, ఈ దేశంలో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం వచ్చేదాకా ఎర్రజెండా పోరాటాలు ముందుకు సాగుతాయి. ఎర్రజెండాను లేకుండా చేయాలని చూస్తున్న చాలా మంది శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు కాలగర్భంలో మట్టిలో కలిసిపోయి ఇవాళ ఎర్రజెండాని, ప్రశ్నని అంతమొందించాలని ఎవరు ఎక్కువ కాలం మాట్లాడలేదు. 100 ఏళ్ల సందర్భంగా అనేక పార్టీలుగా విడిపోయినటువంటి ఎర్రజెండా పార్టీలని ఒకే వేదిక మీదకి రావాలి. ఈ దేశ శ్రమజీవుల పక్షాన, ఈ దేశంలో న్యాయం కోసం పోరాడే పక్షాన ఇవాళ నిలవాలంటే ఎర్రజెండాలని ఐక్యం కావాలని 100 ఏళ్ల సందర్భంగా పిలుపునిస్తాం.